హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం శారీ కుచ్చులు అనేవి డిజైన్ చేసుకుందామండి. ఈ శారీ కుచ్చులు వచ్చేసి నేను వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదండి, మనం బ్లౌజు కుట్టంగా మిగిలిపోయిన ముక్కలతోటి శారీ కుచ్చులు అనేవి తయారు చేశాను అనమాట. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ కుట్టంగా మిగిలిపోతాయి కదండి, ఇప్పుడు కొంతమంది చిన్న సైజు బ్లౌజులు ఉంటాయి కదండి, వాటిలో మిగిలిపోయిన బ్లౌజ్ పీసులతోటి మనం శారీ కుచ్చులు అనేవి తయారు చేసుకుందాం. ముందు క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసుకున్నాక 2.5 ఇంచులకి మనం పీసులు అనేవి రెడీ చేసుకోవాలన్నమాట. ఇదే విధంగా నేను బ్లాక్ కలరు రెడ్ కలర్ పీసులు అనేవి తీసుకుంటున్నాను. శారీ వచ్చేసి బ్లాక్ రెడ్ కలర్ కాంబినేషన్ కాబట్టి ఇప్పుడు రెడ్ కలర్ ఇవి 2.5 పెట్టేసుకున్నాను అనమాట. మొత్తం మనకి అటుపక్క 2.5 ఉండాలి, ఇటుపక్క 2.5 ఉండాలి. అదేవిధంగా మొత్తం కట్ చేసేసుకుందాం. మనకి ఎన్ని పీసులు కావాలో అన్ని కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసేసుకున్నాక బ్లాక్ కలర్ పీసులు కూడా కట్ చేసేసుకొని ఇట్లా పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిని మనం వెనక బ్లౌజ్కి థ్రెడ్స్ కుట్టుకుంటాం కదండి, థ్రెడ్స్కి కింద మనం గుబ్బల్లాగా ఆ విధంగా కుట్టేసుకోవాలన్నమాట. మనం మిషన్ మీద ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా కుట్టేసుకొని వీటిని రిటర్న్ తిప్పేసుకోవాలి. మనం దీని మీదే నేను డబల్ కుట్ అనేది వేస్తున్నాను అనమాట. మనకి లోపల క్లాత్ అనేది ఇది రా సిల్క్ క్లాత్ కాబట్టి ఏమన్నా మనకి పీసులు ఊడే అవకాశం ఉంది కాబట్టి నేను ఇట్లా 2 కుట్లు వేసుకుంటున్నాను. డబల్ స్టిచ్ చేశాక ఇప్పుడు వీటిని ఇట్లా మనకి ఆకారం రావాలన్నమాట. ఇట్లా కిందకి లోపల మొత్తం మనము క్లాత్ మొత్తం అట్లా బయటికి తీసేసుకోవాలి, రివర్స్ తిప్పేసుకోవాలి. అదేవిధంగా ఇంకోటి అన్ని ఈ విధంగా కుట్టేసుకోవాలన్నమాట. మనం మొత్తం ఇప్పుడు ఉన్నాయి మనం శారీకి ఎన్ని కుచ్చులు కావాలో అన్ని చూసుకొని పెట్టేసుకోవాలి. వీటిని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలన్నమాట. మనము ఏంటంటే వేస్ట్ క్లాత్లు మనం వేస్ట్ చేయకుండా ఈ విధంగా కుట్టేసుకుంటే మనకి శారీ కూడా నీట్గా వస్తుంది అనమాట. ఈ విధంగా మొత్తం కుట్టేసుకున్నాను. ఇప్పుడు నేను బ్లాక్ కలర్ రెడ్ కలర్ ముందు దారము ఈ విధంగా ముడేసుకున్నాక ఇట్లా మధ్యలో మనం తీసుకోవాలండి బయటికి. ఆ గుబ్బల్లో నుంచి దారం బయటికి తీసి మనం ఇప్పుడు ఈ పూసలు అనేవి నేను చూసుకుంటున్నాను. ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ పూసలు అనేవి నేను 3 ఎక్కించుకుంటున్నాను అనమాట. ముందు 3 ఎక్కించుకున్నాక మనకి ఈ లావు పూసలు మనకి 3 ఎక్కించుకోవాలి. లావు పూసలు కూడా ఎక్కించుకొని ఇప్పుడు 3 పూసల్లోంచి ఫస్ట్ పూస ఎక్కించాం కదండి, ఫస్ట్ పూసలో నుంచి ఈ 3 పూసలు బయటికి దారం తీయాలన్నమాట. ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ పూస ఎక్కించాం కదండి, ఆ ఫస్ట్ పూసలో నుంచి మళ్ళీ దారం బయటికి తీసుకురావాలి. ఒక్క పూసే పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆ ఒక్క పూస పట్టుకుంటే మనకి ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు 2 పూసలు ఎక్కించుకోవాలి. మనం ఈ 2 పూసలు ఎక్కించుకొని ఇప్పుడు ఫస్ట్ పూసలో మనం దారం ఎక్కించుకున్నాం కదా, ఆ ఫస్ట్ పూస కాడ నుంచి ఈ 2 పూసలు కూడా అంటే మొత్తం 3 పూసలు ఎక్కించుకోవాలన్నమాట. ఈ విధంగా ఎక్కించుకున్నాక మళ్ళీ ఫస్ట్ పూసలోకి దారం ఇలా బయటికి తీసుకురావాలి. సూది అనేది మనకి ఆకారం అనేది ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ 3 పూసలు ఎక్కించుకొని మనం శారీకి కుచ్చు అనేది కుట్టేసుకోవడమే. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్నాను. నేను గోల్డ్ కలరు రెడ్ కలర్ బ్లాక్ కలరు రెడ్ కలర్ అనేవి ఈ విధంగా కుట్టేసుకున్నాను అనమాట. కుట్టేసుకున్నాక ఇప్పుడు మనం 1 ఇంచుకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. నేనేంటంటే ఇక్కడ దగ్గర పెడుతున్నాను అనమాట. మామూలుగా అయితే 1.5 కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ దగ్గర పెట్టేసుకుంటున్నా 1 ఇంచుకి. ఇట్లా పెట్టేసుకున్నాక సూదితో ఇట్లా కుట్టేసుకోవాలన్నమాట. మనము కుట్టేసుకొని గట్టి స్టిచ్ అనేది ఊడకుండా స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసేసుకున్నాక దారం కట్ చేసేసుకోవడమే. అదేవిధంగా అన్నీ కుట్టేసుకోవడమే అనమాట. మనము ఇప్పుడు ఫస్ట్ బ్లాక్ ఎక్కించా కదండి, ఇప్పుడు మళ్ళీ రెడ్ ఎక్కిస్తున్నాను నేను. మనం పూసలు లావు పూసలు మన ఇష్టం వచ్చిన కలర్లు అనేది వేసుకోవచ్చు అనమాట. శారీలో గ్రీన్ కూడా ఉంది కాబట్టి నేను గ్రీన్ కూడా యాడ్ చేస్తున్నా పూసల్లో. ఈ విధంగా కుట్టేసుకోవాలి. అదేవిధంగా ఇంకో పూసలు మనం చూపిస్తాను. ఇట్లా మధ్యలో నుంచి దారం తీసుకురావాలండి. సూదిని తీసుకొచ్చాక ఇప్పుడు 3 పూసలు గోల్డ్ కలర్ పూసలు అనేవి ఎక్కిస్తున్నాను అనమాట. 3 పూసలు గోల్డ్ కలర్ పూసలు అనేవి 3 ఎక్కించుకున్నాక ఇప్పుడు మనం లావు పూసలు 3 ఎక్కించుకోవాలన్నమాట. కరెక్ట్గా 3 ఎక్కించుకున్నాక మూడింటిని ఫస్ట్ పూస ఎక్కిస్తాం కదండి, ఆ ఫస్ట్ పూస కానించి ఈ 3 పూసలు అనేవి ఇట్లా బయటికి తీసుకురావాలన్నమాట. సూదిని తీసుకొచ్చాక మళ్ళీ ఫస్ట్ పూసలో నుంచే సూదిని బయటికి తీసుకురావాలి. ఆ 2 పూసలో నుంచి కాకుండా ఫస్ట్ పూసలో నుంచి సూదిని బయటికి తీసుకురావాలి. అదేవిధంగా 2 పూసలు ఎక్కించుకున్నాక ఫస్ట్ పూస కాడ నుంచి ఇప్పుడు మనం ఎక్కించుకున్న 2 పూసల నుంచి సూదిని బయటికి తీసుకొచ్చాక మళ్ళీ ఫస్ట్ పూసలో నుంచి సూదిని బయటికి తీసుకురావాలన్నమాట. మనకి ఈ విధంగా డిజైన్ అనేది వస్తుంది అనమాట. తర్వాత 3 పూసలు అనేవి ఎక్కించుకున్నాక ఇంకా శారీకి మనం డిజైన్ వేసుకోవడం అనమాట. శారీకి స్టిచ్ చేసుకోవాలి మనము సూది దారంతో. ఈ విధంగా ముడి అనేది వేసుకుంటే మనకు గట్టిగా ఉంటుంది అనమాట. అదేవిధంగా అన్నీ రెడీ చేసుకోవాలి. శారీ అనేది ఇది వచ్చిందనమాట డిజైను. కిందకు వచ్చేసరికి మనం ఇలా రెడీ చేసుకున్నామండి.
వేస్ట్ క్లాత్లు మనం పారేయకుండా ఈ విధంగా డిజైన్ చేసుకుంటే మనకు మనీ అనేది సేవ్ అయ్యిద్ది. మనకి డిజైన్ కూడా మనం చేసుకున్నది బాగా నీట్గా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.